హాయ్ ఫ్రెండ్స్, మలై కాజా గులాబ్ జామ్ ఎలా చేయాలో చూడండి. మనం గులాబ్ జామ్ పిండి తీసుకొని దానికి పాలు, నీళ్లు కాకుండా పాలు కాచుకొని ఆ పాలు కొద్దిగా చల్లారిన తర్వాత, ఇవి పాలు అన్నమాట. ఏ పాలైనా పర్లేదు, ప్యాకెట్ పాలైనా పర్లేదు, గేదె పాలైనా పర్లేదు. ఆ పాలు తీసుకొని కాచుకొని చల్లారిన తర్వాత మన గులాబ్ జామ్ పిండి ఉంది కదా, ఆ పిండి మనం ఒక ముద్దగా కలుపుకోవాలన్నమాట. అంటే ఎక్కువ ముద్దగా కాకుండా ఒక మీడియం సైజులో వచ్చే మాదిరిగా, పిండిగా కాకుండా కొద్దిగా నీళ్ళుగా కాకుండా మోయినమైనగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలపాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత మనం చక్కెర పాకం పడతాం కదా గులాబ్ జామ్, అది మనకి కేజీ కావాలో 2 కేజీలు కావాలో చూసుకొని, అంటే ఇప్పుడు కేజీ ప్యాకెట్ అనుకో, ఆ కేజీ ప్యాకెట్తో మనం కొలత తీసుకోవాలన్నమాట. అంటే ఒక చెమ్ము కప్పు తీసుకొని ఆ చక్కెర మనం ఒక ఉంటుంది కదా బౌల్, దాంట్లో పోసుకోవాలి చక్కెరని. పక్క స్టవ్ మీద నూనె కూడా పోసుకోవాలి, సిమ్లో పెట్టి కాగబెట్టుకోవాలి. అంటే నూనె ఒక పక్క కాగుతుంటుంది, ఒక పక్క చక్కెర పాకు, అది కూడా సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నూనె కాగే లోపు చక్కెర పాకం కూడా ఒక పాకానికి వస్తుంటుంది అన్నమాట. చూడండి, ఈలోపు మనం ఏం చేయాలంటే ఈ గులాబ్ జామ్ ఉంది కదా, అవి ఉండలు చేసి పెట్టుకోవాలి. మనం ఎలా చేసుకోవాలంటే చూడండి, మన సైజు చిన్నవి కానీ, మీడియం కానీ, కొంచెం పెద్దవి కానీ. అంటే తక్కువ మంది ఉన్నారంటే కొంచెం లావుగా చేసుకోవచ్చు, లేదు ఎక్కువ మంది ఉన్నారంటే చిన్న చిన్నవి మన గోలీ సైజు, పెద్ద గోలీ సైజు మాదిరిగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని అన్నీ పెట్టుకోవాలి. పక్కన నేను మలై కాజా అని చెప్పాను కదా, ఆ మలై కాజా కూడా అలా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ మలై కాజా గులాబ్ జామ్, అందుకే మలై కాజా గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలనేది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం అన్నమాట. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఒకసారి చూడండి. ఎవరన్నా మీ ఇంటికి చుట్టాలు అలా వచ్చారంటే వాళ్ళకి మీరు ఈ విధంగా చేసి పెట్టవచ్చు, ఇబ్బంది లేదు. సూపర్గా ఉంటాయి, ఏం ఇబ్బంది లేదు. 2-3 సార్లు కూడా మేము చేసుకొని తినున్నాము. ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు నూనె కాగుందన్నమాట. నూనె బాగా కాగుంది. ఆ పక్కన మనం చక్కెర పోసి పెట్టాం కదా, దాంట్లో ఇప్పుడు తగినన్ని నీళ్ళు, అంటే కేజీ చక్కెరకి కొలత తీసుకొని ఒక చెమ్ముతో ఆ చెమ్ము నుండి నీళ్లు పోయాలన్నమాట. ఇప్పుడు అదేవిధంగా మేము నీళ్ళు పోసాము. చూడండి, ఇప్పుడు ఆ నీళ్ళు పోసాం కాబట్టి ఇప్పుడు మనం ఆ పాకం వెలిగించేస్తే సరిపోద్ది. పోసిన తర్వాత మనం దాన్ని నీట్గా కలిపెట్టాలి 2-3 సార్లు. దాంట్లో ఏలక్కాయలు కూడా వేసుకోవచ్చు, దంచుకొని. ఏలక్కాయలు ఒక 5-6 తీసుకొని దంచుకొని, నీట్గా దంచుకొని ఏలక్కాయలు కూడా దాంట్లో వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే కొంతమంది ఉత్తయ్య చేస్తారు, అది మనం వేసుకోవచ్చు, ఏం కాదు. అలానే అన్నీ వేసారు, చెక్క మొక్క చూపించాను, అవి కూడా వేసారు, అవి వేయకూడదు. మామూలుగా జీడిపప్పు, ఏలక్కాయలు అవి వేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలా నీట్గా కాగిన తర్వాత నూనె పాకం కూడా బాగా నీట్గా కాగుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా వీడియోలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు చూడండి, ఇబ్బంది లేదు, బాగుంటాయి వీడియోలు. ఈ వీడియో మంచి లైక్లు కామెంట్లు వచ్చాయంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను, ఇబ్బంది లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కాగిన తర్వాత ఆ జీడిపప్పు ఆ గులాబ్ జామ్ మీద పెట్టాలి. మనోడు గులాబ్ జామ్ మీద పైన పెడుతున్నాడు, నూనెలో కాగిన తర్వాత ఊడిపోతాయని చెప్పాను. అందువల్ల మళ్ళీ దాని లోపలికి కూర్చున్నాను అన్నమాట. అయినా కూడా కొన్ని ఊడిపోయినాయి, కొన్ని ఏమో స్టాండర్డ్గా నిలబడ్డాయి. చూడండి ఫ్రెండ్స్,
ఇంకా మోడల్గా లోపల కూడా పెట్టవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. లోపల ఉంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే బయటకు వచ్చేస్తేలే. చూడండి, అలా చేసుకొని నూనెలో అలా వేయాలన్నమాట. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చూడండి, అవి ఒక కలరు అంటే మాడిపోవు, పాకం మీదకి వస్తుంది, పాకం బాగా అవుతుంది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మాడిపోకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. గులాబ్ జామ్ ఏ కలర్లో ఉంటుంది, ఆల్మోస్ట్ గోల్డ్ కలర్లోకి వస్తుంది అనమాట. అదేవిధంగా అవి మాడకుండా, నల్లగా అవ్వకుండా, పిండి పిండిగా తెల్లగా అవ్వకుండా ఒక మౌనంగా అది ఆ కలర్ అంటే ఆల్మోస్ట్ అది గోల్డ్ కలరే, బ్లాక్ ఏం కాదు, ఇది బాగున్నాయి. మొత్తం ఒక్కసారి అదే వేడి మీద నూనెలో కాగినాయి కదా, అవన్నీ తీసుకొని పక్కన మనం పెట్టున్నాం కదా చక్కెర పాకం, దాంట్లో ఇవన్నీ ఒకసారి వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు బాగా మరగనిచ్చి అవి బాగా తీసుకున్న తర్వాత ఆ పాకాన్ని లోపలికి బాగా పీల్చుకుంటాయి. పీల్చుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 10 నిమిషాలు ఉండిచ్చేసి బాగా చిక్కబడుతుంది అనమాట. 10 నిమిషాల తర్వాత మనం తీసి పక్కన పెట్టేయాలి. ఈలోపు మలాయి కాజు కూడా వేస్తున్నాం అనమాట. ఈ మలాయి కాజు కూడా వేసి బాగా ఆ కలర్ వచ్చిన తర్వాత మనం చూడండి, బాగా ఇప్పుడు మొత్తం వేస్తున్నాం. వేసిన తర్వాత అవి నీట్గా ఇందాక మలాయి కాజు ఎలా వచ్చాయి అదే విధంగా వస్తాయన్నమాట. చూడండి, బాగా చూడండి ఫ్రెండ్స్. ఇంకేం లేదు ఫ్రెండ్స్, వీడియో అయిపోయింది. ఇప్పుడు ఆ రెండు ఒకటే కలర్లో ఉన్నాయి కదా, అవి మొత్తం ఒక దాంట్లో వేసేసుకొని తీసేయటమే ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, అన్నీ చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సూపర్ ఉంది ఫ్రెండ్స్.